హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. ఎప్పటినుంచో మీరందరూ ఎదురు చూస్తున్న తెలంగాణ ఎస్ఎస్‌సి 2025 రిజల్ట్స్ ఈ 2, 3 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. సో, దానికి సంబంధించిన కొన్ని అప్డేట్స్ అయితే మనకి ఈరోజు ఇవ్వడం జరిగింది. సో, ఒకసారి వీడియోలోకి ఎళ్ళే ముందు మీరు ఇప్పటివరకు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో, ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇక 10 మెమోల్లో మార్కులు, సబ్జెక్టుల గ్రేడ్లు అని చెప్పేసి మనకి తెలుస్తుంది. పాసా, ఫెయిలా అని కూడా మీకు దాంట్లో ప్రింట్ చేస్తారు. సిబిఎస్ఈ టైప్‌లో మెమోలు ఇస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. 2, 3 రోజుల్లో ఫలితాలు వెల్లడి. అయితే ఈ 10వ తరగతిలో మార్కులపై అంటే సబ్జెక్ట్ వైస్‌గా మార్కులు, గ్రేడ్లు ఇంతవరకు ఇచ్చేవాళ్ళు కాదు. మార్కులు ఇచ్చేవాళ్ళు కాదు. జస్ట్ సీజీపీఏ యావరేజ్ పాయింట్స్ మాత్రమే ఇచ్చేవారనమాట. క్యుములేటివ్ గ్రేడింగ్ పాయింట్స్. సో, అలా కాకుండా ఈసారి సబ్జెక్ట్ వైజ్ మార్కులు ఇస్తారు. అదేవిధంగా గ్రేడ్లు కూడా ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు. సో, ఇది లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా ఈ సిస్టమ్ లేదు. అంటే వేరియస్ రీజన్స్, అంటే ఆ మార్కుల వల్ల స్కూల్స్ కొంత ప్రమోషన్ చేసుకోవడము, లేకపోతే స్టూడెంట్స్ పైన ప్రెషర్ పడుతుంది. సో, వాళ్ళు కొంచెం డిసప్పాయింట్మెంట్కి గురవుతున్నారు. ఇట్లాంటి రకరకాల రీజన్స్ వల్ల ఆ మార్కులు అనేది తీసేయడం జరిగింది. బట్ మళ్ళీ ఇప్పుడు సిబిఎస్ఈ కూడా మార్కులు ప్రింట్ చేస్తుంది కాబట్టి మనం కూడా చేయొచ్చు. సో, చేస్తేనే బెటరు. దానివల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్పేసి ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. సో, అదేవిధంగా సబ్జెక్టులు జీపీఏ అనేది ఉండదు ఈసారి. మార్కుల మెమోలపై సబ్జెక్టుల వారీగా రాత పరీక్షలు, అంతర్గత పరీక్షల మార్కులు అంటే ఇంటర్నల్ కూడా ఉంటాయి కదా. సో, వాటికి సంబంధించిన మొత్తం మార్కులు, గ్రేడ్ పొందుపరుస్తారు. చివరిగా విద్యార్థి పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా అనేది కూడా దాంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు. అదేవిధంగా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి మాత్రం గ్రేడ్లే ఇస్తారు. సో, వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ ఎడ్యుకేషన్, ఆర్ట్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్, వర్క్ అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ అనే 4 కరిక్యులర్ యాక్టివిటీస్కు సంబంధించి గ్రేడ్లు ఇస్తారనమాట. సో, ప్రస్తుతం సిబిఎస్ఈలో సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు ఇస్తున్నారు. సిబిఎస్ఈలో అన్ని సబ్జెక్టులు మార్కులు కూడి మొత్తం ఎంతో ఇవ్వడం లేదు. అంటే టోటల్ చేసి ఇవ్వటం లేదనమాట. అన్ని సబ్జెక్టులకి మీకు ఎంతెంత మీరు స్కోర్ చేశారు అనేది టోటల్ చేసి టోటల్ మార్క్స్ అనేది ఇవ్వడం లేదు. సో, అయితే మరి మనకు కూడా అలా టోటల్ ఇవ్వకుండా ఇస్తారా, ఓన్లీ సబ్జెక్టుల వైజ్గా ఇస్తారా, లేదంటే టోటల్ చేసి టోటల్ మార్క్స్ ఎన్ని అనేది ఇస్తారా అనేది ఇంకా తెలియదు. అది మేబీ మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత, మెమోస్ రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. సో, ఇక ఈ ప్రాబ్లం అయితే క్లియర్ అయింది. అంటే యాక్చువల్గా దీనికి సంబంధించి విద్యాశాఖ ప్రతిపాదన పంపిందనమాట ఈ నెల 8వ తారీఖు. సో, 20 రోజుల తర్వాత మళ్ళీ మనకి దానికి సంబంధించిన నిర్ణయం అయితే తీసుకొని ఉత్తర్వులు ఇచ్చారు కాబట్టి ఇక ఈ విడుదలకు ఫలితాలు రిజల్ట్స్ రిలీజ్ చేయడానికి ప్రాబ్లం అయితే క్లియర్ అయింది. సో, మెమోలు ఎలా ఉండాలన్న విషయమై ఇప్పుడు స్పష్టత ఇవ్వడంతో ఫలితాల విడుదలకు అడ్డంకి తొలగిపోయింది. 2, 3 రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఇంతవరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడిగా ఉన్న ఈవి నరసింహారెడ్డి బదిలీ అయ్యారు. ఈ స్థానంలో ఇంకా ఎవరిని నియమించలేదు. కొత్త అధికారి లేకుండా విడుదల వద్దనుకుంటే 1-2 రోజులు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. సో, ఇది రీజన్. అంటే ఇప్పుడైతే రిజల్ట్స్ రెడీగా ఉన్నాయి. ఈరోజు రిలీజ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మనకి ఈ పర్సన్ అయితే ఎవరైతే అధికారి ఉన్నారో మనకి సంచాలకులు, సో, వారు ఆ పోస్ట్లో ఎవరు లేరనమాట. లేకపోవడం వల్ల ఎవరినైనా అపాయింట్ చేసిన తర్వాత రిలీజ్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశం ఉంటే మేబీ 1 or 2 days టైం పట్టే అవకాశం ఉంటుంది. సో, మరి ఈ 2, 3 రోజుల్లో అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది మనము తప్పకుండా నెక్స్ట్ వీడియోలో నేను మీకు అప్డేట్ చేస్తాను. సో, వీడియో కనుక నచ్చినట్లయితే మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.